స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదులతో భేటీ కాబోతున్నారు. ఇందుకోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని అంశంపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశమై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్, దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మరో సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలని మంత్రుల కమిటీ చర్చించింది. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బిల్లును ఆమోదించి గవర్నర్ కు పంపామని భట్టి వివరించారు. అది గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిందని, అక్కడ 5 నెలలుగా పెండింగ్ లో ఉందన్నారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా రిజర్వేషన్ కల్పించాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరారు. ఇతర రాష్ట్రాల్లో గతంలో రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే కోణంలో ఈ సందర్భంగా చర్చించినట్లుగా తెలిసింది. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి అభిప్రాయాన్ని తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మరోవైపు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు ఉండేలా చూడాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు విచారణలో ఉంది. ఈ కేసులో తెలంగాణ తరపున బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం గురించి ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించాలని యోచిస్తోంది. ఈ విషయంపై ఇవాళ ఢిల్లీలో న్యాయ కోవిదులతో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ చర్చించనున్నారు. రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై తేలిన తర్వాత ఈ నెల 29వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈలోగా కాంగ్రెస్ సీనియర్ నేతల కమిటీ కూడా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా రిజర్వేషన్ల అమలుకు గట్టి చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే మంత్రులు, కాంగ్రెస్ నేతల కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు వివరించాయి. ప్రెసెంట్ అయితే ఢిల్లీలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏం చేయాలి 42% బీసీల రిజర్వేషన్ సంబంధించి, ఎందుకంటే సెప్టెంబర్ నెలలో వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈలోగానే దీనికి సంబంధించి న్యాయపరమైన ఏమైనా అవరోధాలు ఉన్నాయా, గతంలో ఇటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ముందుకెళ్లారు, ఇవన్నీ కూడా కూలంకషంగా న్యాయవాదులతో, న్యాయ కోవిదులతో మాట్లాడడానికి అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. ఈరోజు ఢిల్లీలో అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. మెయిన్గా బీసీలకి 42% రిజర్వేషన్ గురించి ఏ విధంగా ఇవ్వాలి, దీనికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి, వీటి గురించి న్యాయ కోవిదులతో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మంత్రులు భట్టి, ఉత్తమ్ ఢిల్లీ వెళ్ళనున్నారు. తొలుత ఉదయం 10:30 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కీలక ప్రోగ్రామ్స్ లో సీఎం పాల్గొనబోతున్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం రావడం తొలిసారి కావడంతో కూడా యూనివర్సిటీ అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. పలు హాస్టళ్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత ఆయన అట్టించట్టే ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో పలు లీగల్ ఎక్స్పర్ట్స్ ని కలిసి బీసీ రిజర్వేషన్ అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిపైన లీగల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పేసి కూడా వారితో చర్చించబోతున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్ మన్వితో పాటు ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ని కలిసి మాట్లాడి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకవైపు దీనిపైన మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా కొంత ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ధర్మిలా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఫర్దర్ గా ఎలాంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం తరఫున కూడా చకచక ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు.
రీసెంట్ గా జరిగినటువంటి గాంధీ భవన్ జరిగినటువంటి పిఏజీ సమావేశంలో కూడా ఎలక్షన్స్ కు ముందుకు వెళ్లాలనేది కూడా చాలా మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ బీసీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా ఒకవైపు దీన్ని అమలు చేసిన తర్వాతనే 1-2 నెలలు ఆగినా సరే ముందుకు వెళ్ళాలి. అందుకోసం హైకోర్టుకు అవసరమైతే ఒకవైపు కౌంటర్ గా దానికి సంబంధించి రిక్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇటు సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి బిల్లుల పెండింగ్ విషయంలో 90 రోజుల తర్వాత ఖచ్చితంగా ఆమోదించాలన్నది ఏదైతే గడువు ఉందో దానికి సంబంధించిన విషయంలో న్యాయవాదులతోని వాదించి కొంత దానికి సంబంధించి రిలీఫ్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీసీల నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రాకుండా ఉంటుంది. లేకపోతే ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ ని పొలిటికల్ గా గ్రౌండ్ లో కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నింటినీ వినియోగించుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి ఒకవైపు పార్టీ అధిష్టాన పెద్దల్ని ఒకవైపు కలవడం, దాంతో పాటు లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ముందు ఉన్నటువంటి 3 ఆప్షన్స్, ఒకటి సుప్రీంకోర్టులో న్యాయవాదులను పెట్టి వాదించడం, రెండవది పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలని కన్విన్స్ చేసి ముందుకు వెళ్ళడం, మూడోది జీవో ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నట్టు జీవో ఇచ్చి ముందుకు వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. అందులో కోసం ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దల వైపు అనుమతి తీసుకోవడం, రెండోది ఇటు లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కనుక్కొని రావడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.